హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఒక ప్రాబ్లం చూద్దాము. sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. sin 60 వాల్యూ √3/2, cos 30 వాల్యూ √3/2 ప్లస్ sin 30 1/2, cos 60 1/2 అనమాట. √3 ఇంటూ √3 3 అవుతుంది, 2 2s 4 అనమాట. 1 ఇంటూ 1 1, 2 2s 4. సో రెండింటికి డినామినేటర్ 4 కాబట్టి డైరెక్ట్గా 3 + 1 వేసుకోవచ్చు. 4/4 క్యాన్సలేషన్ చేస్తే 1 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం 2 tan square 45 ప్లస్ కాస్ 30 మైనస్ sin square 60. ఈ ప్రాబ్లంకు వచ్చేలోపు ఏం జరిగిందంటే టెక్స్ట్ బుక్లో ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా పిల్లలు కాస్ స్క్వేర్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. అక్కడ ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ 30 అయితే ఇది కూడా √3/2 హోల్ స్క్వేర్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో 2 tan 45 అని వేసేస్తాం. అక్కడ ఆన్సర్ 2 వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనకి కాస్ 30 ఇచ్చారు. దీన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ లేదు ఇక్కడ. దాన్ని మనము పిల్లలు ఏం చేశారంటే డైరెక్ట్గా వేసి క్యాన్సలేషన్ చేసేసి 2 అని ఆన్సర్ వేశారు. బట్ స్క్వేర్ లేకపోయినా మనం సాల్వ్ చేసి చూపించాలి. సో 2 ఇంటూ tan 45 value is 1 square plus cos 30 √3/2 minus sin square 30 √3/2 whole square అన్నమాట. 2 plus √3/2, 3కి √3కి హోల్ స్క్వేర్ అంటే 3, 2కి స్క్వేర్ అంటే 4. సో LCM 4, 4 2s are 8 ప్లస్ 2 4 2 times పోతుంది కదా 2 √3 minus 4, 1 is 4 కాబట్టి 1 3s are 3 అన్నమాట. 8 minus 3 5 ప్లస్ 2 √3/4. ఈ ప్రాబ్లమ్ని కొద్దిగా అంటే ఇక్కడ స్క్వేర్ ఉండడం వల్ల చాలా వరకు పిల్లలు ఇలాగే చేశారండి. సో అలా కాకుండా కొద్దిగా ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసి చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.